వచ్చినట్టుంది. అది టీఆర్ఎస్ అనేటువంటి వీటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది. మేము ఇప్పటి వరకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే స్వతంత్ర అస్తిత్వంతో తెలంగాణ ఉపాధ్యాయుల ఉద్యమ వేదిక ఒకటి ఏర్పాటు చేయాలి. ఇది తెలంగాణ కొరకు కృషి చేయాలి. ఇతర కలిసి వచ్చే ప్రజా సంఘాలు ఏమైనా ఉంటే వాటిని కనుక్కోవాలి. ఇట్లా ఒక విషయాలు ఐక్యవేదికకు దారి తీసేలాగా చొరవ చూపాలనేటువంటి అభిప్రాయం వచ్చేది. చివరిగా మాట్లాడే మిత్రులు దయచేసి 2 నిమిషాలు. మరి ఇంతవరకు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు, మీరంతా అనుభవమైన ఉన్నారు. మా తాతలు లేదు ఇప్పుడు మా ముఖ్యవాసంటే చూసే పరిస్థితిలో లేదు. కాబట్టి ఉద్యోగము ఉచిత స్థాయికి ఎదుగుతుంది. మరి అలాంటి స్థితిలో మీరు సలహాలు సందేహాలని పక్కన పెట్టేసి మనం ఒక ఎజెండా అనేటటువంటిది ఉందో తెలంగాణకి, ఆ జెండా తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమని తెలంగాణ యూనియన్స్ అంటారా లేకపోతే ఇంకోటి ఏదైనా పేరు పెట్టుకుని అయినా కానీ ఇవన్నీ యూనియన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంకోసమని పాల్పడేదానికన్నా మనం సాధించుకోవాల్సినటువంటి లక్ష్యం వైపు వెళ్ళాలి. ఎందుకంటే మనకు పింగళ వెంకయ్య గారే మనకు స్ఫూర్తి. ఆయన జెండా తయారు చేసినప్పుడు హిందువులకు సంబంధించిన ఒకటి, ముస్లింలకు సంబంధించిన ఒకటి, అప్పుడు సిక్కులందరూ మేము కష్టపడుతున్నాం మాకు రంగు కావాలని వాళ్ళ అభిప్రాయం కోరుకున్నారు. కాబట్టి మనం ఉద్యమాల వెనకాల మనపై అస్తిత్వం కోసం ప్రయత్నం చేస్తే మొదటికే మోసం తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి అందరికీ అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి ఇప్పుడు మనం ఒక టీచర్లే కాదు అన్నిటికీ సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ మాత్రం ఏపీ అనేటటువంటి విషయం రాకుండా తెలంగాణ అనేటటువంటి మరుతోడే మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఫ్రంట్ లాంటి యూనియన్ ఫ్రంట్ లాంటి ఏదైనా పెట్టేస్తే అప్పుడు ఇవన్నీ పీడలని పూర్తయిన అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ప్రైవేట్ టీచర్గా మేము ఉన్నాము, అయినా కానీ మేము భయపడట్లేదు. మా షబ్బీర్ గారిని ప్రైవేట్ టీచర్గా తీసేసిన భయపడట్లేదు. మీరు గవర్నమెంట్ టీచర్గా ఉండి మీరు ఎందుకు భయపడుతున్నారు, ఏపీ అనే దాని గొడుగు కింద ఎందుకు పనిచేయాలనేటటువంటి విషయాన్ని మేము నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు మా ప్రాణాలు తెగించి మేము రైలు పట్టాల మీద పడుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక బాధ్యతయుతమైనటువంటి గవర్నమెంట్ కు పనిచేసేటటువంటి విషయంలో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఉద్యోగాల్లో మీకు ఉద్యోగ భద్రత మీకు ఉంది కాబట్టి మీకు అవసరమైతే ఉద్యోగులు ఏదైనా పెరో ధర పెరిగిందంటే మీరు ధర పెంచుకునే మీ డిఏడిఏ పెంచుకునే అవకాశం ఉంది. మాకు మాత్రం లేదు. కాబట్టి మేము ఎమ్మెల్సీ అన్న ఎవరు చెప్పారు, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎవరు ఎన్నుకుంటున్నారండి? గవర్నమెంట్ టీచర్లేనా? మరి మేధావులు బయట ఎవరు లేరా? టీచర్ లేరా? ఉద్యమంలో ప్రతి ఒక్కరు మన తెలంగాణలో ఉండి సిగ్గుచేట అనిపిస్తుంది. అసలు మీరు ఎవరు ఎన్నుకుంటున్నారు మీది అనేటటువంటి బాధ వస్తుంది మాకు. మాకు మేధస్ లేదా? మేము అవకాశం ఇస్తే మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నామా? మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అవకాశం కలిగిస్తలేదు? మేము బానిసలాగా ఎంతకాలం పడతారు అనేటటువంటి మేము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఈ మధ్యనే జరిగినటువంటి ఒక వారం రోజుల క్రితం జరిగినటువంటి విషయం నేను ఒకటి నిర్ణయిద్దామని అనుకున్నా. అదే నా సభ. అయితే మొన్ననే నేను ప్రకాశం జిల్లాకు వెళ్ళాను. నేను ఒక కళాకారుగా ఉండి ప్రత్యేక కళాకారుగా రాణించలేని పరిస్థితుల్లో నేను టీచర్గా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే నేను ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ టీచర్స్ డైట్ కాలేజ్ కు లెక్చరర్ గా వెళ్ళాను. ప్రైవేట్ డైట్ కాలేజ్ లెక్చరర్ గా డమ్మీ క్యాండిడేట్ గా. అంటే అక్కడ ఒక కళాకారుడు కావాలి, ఒక సోషల్ సంబంధించినటువంటి వాడు కావాలి, తెలుగు సంబంధించినటువంటి మ్యాథ్స్ సైన్స్ సంబంధించినటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి 7 మందిలో ఒక కళాకారుడు కూడా కావాలని డైట్ వాళ్ళు చెప్పడం జరిగిందంట. వాళ్ళు సిద్ధాంతాన్ని పెట్టారు. అయితే దాని ప్రకారంగా అక్కడ కళాకారుడు దొరకకపోతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రావాలని అంటే మేము మా 10,000 రూపాయలు ఇస్తే మేము పోయి చూసాం. నాకైతే నాకు ఆ 10,000 ముఖ్యం కాదు, నాకు గొప్పగా కష్టపడి సంపాదించుకోగలుగుతాను. కానీ నేను ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి చూద్దాము, విద్యా వ్యవస్థ ఎలా ఉందనేటటువంటి విషయాన్ని చూస్తే అక్కడికి ఉన్నటువంటి చైతన్యం ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం చాలా తేడా ఉంది. మొన్ననే అన్నగారు కూడా మెడికల్ సీట్ల గురించి చాలా చెప్పారు. అలాంటి విషయాలు ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో కూడా జరుగుతున్నాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 15-18 కాలేజీలకు డైట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఒక్క జిల్లాలో. మరి ఒక జిల్లాలో మేము బిఎడ్ చేసి 13 సంవత్సరాలైనా ఎంఈడి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మేము ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తూ ఇటు ఎంఈడి కోసం ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. మరి అలాంటి వాటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇదే ప్రకారంగా ఒక అవకాశం కల్పించాలి. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు అక్కడ వాడు ఎంఈడి ఇస్తాడు, వాడు డైట్ కాలేజ్ లెక్చరర్ ఉంటాడు, వాడు అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ మనకు పెద్దగా ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఎంఈడి కాలేజీలు విపరీతంగా ఉన్నాయి, బిఎడ్ కాలేజీలు విపరీతంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఒక్క డిస్ట్రిక్ట్ లోనే 15-18 కాలేజీలు డైట్ కాలేజీలు శాంక్షన్ చేస్తుందంటే
ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఒక్కటి కూడా దిక్కు లేకున్నటువంటి ఒక జిల్లా ఒకటి అది ఇలాంటి పరిస్థితి ఉంది మనం. ఈ తెలంగాణలో ఇప్పుడు కూడా ఇంత జరుగుతుందంటే, ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందంటే మనం టీచర్లుగా ఏం చేస్తున్నాం, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాం? సమాజంలో నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులందరినీ నిలదీసి వాళ్ళకి నిజంగా వాళ్ళకి పాఠాలు చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు అస్తిత్వం లేని పెద్దవాళ్ళు ఉన్నారు రాజకీయాలలో, వాళ్ళకు ముందు పాఠాలు, టీచర్ అందరూ కలిసి వాళ్ళకు ముందు పాఠాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనం పిట్టకథ మనం ఒక లెసన్ చెప్తున్నప్పుడు పిట్టకథలు ఒక నిమిషమే చెప్తారు, మరి మనం సబ్జెక్ట్కి వస్తాం. వాళ్ళు పిట్టకథలు చెప్పుకుంటూ మన జీవితాన్ని మొదలు కాకుంటున్నారు. కాబట్టి వాళ్ళు పిట్టకథలు నాపి ఖచ్చితంగా వాళ్ళకు ఒక ట్రైనింగ్ లాంటిది అక్కడ ఏదైనా పెడితే మాత్రమే ఏమన్నా బాగుపడుతుంది తప్ప వాళ్ళకు ట్రైనింగ్ లేకుండా వాడు ఉప సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ వస్తుంది, సర్పంచ్ ఉన్నాడు ఎమ్మెల్యే వస్తుంది, ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుందంటే వాడు డబ్బు పెట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి కింద ఉన్న వాళ్ళందరినీ పెద్ద చెప్పగా వినుకుంటూ ముందుకెళ్తున్నాడు తప్ప నిజంగా విజ్ఞానపరంగా మాత్రం వెళ్ళడం లేదు. అది నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పెళ్లి చేస్తే మనము నలుగురు పెద్ద మనుషులు పిల్లల తరపు నుంచి ఉంటారు, నలుగురు పెద్ద మనుషులు పిల్లల తరపు నుంచి ఉండి పెళ్లి చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం అందరం కలిసి నిర్వహిస్తాం. వాటి తరపులో కాబట్టి అలాంటి పరిస్థితిలో కాబట్టి వాళ్ళకు కూడా మనకు ఒక జేఏసీ లాంటిది మొత్తం లెవెల్లో జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి అప్పుడు ఏమైనా వాళ్ళు నిలదీస్తే ట్రైనింగ్ ఇచ్చే విధానం, శిక్షణ ఇచ్చేటటువంటి విధానం ఉంటే అప్పుడు ఏమైనా బాగుపడుతుంది.